ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేస్తే తట్టుకోలేం కదండి. చాలా గ్రేటెస్ట్ పెయిన్ ఏంటంటే ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్. అది ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినా, పెళ్లి చూపుల్లో రిజెక్ట్ అయినా, ఒక జాబ్కి రాసినప్పుడు క్వాలిఫై అవ్వకపోయినా, ఫెయిల్యూర్ రిజెక్షన్ అనేది గుండెని పిండేస్తూ ఉంటుంది. చాలా వేదన. నిన్ను ప్రేమించిన వారు నిన్ను చాలా ఈజీగా రిజెక్ట్ చేసేస్తారు, ఎందుకంటే నీ విలువ వారికి తెలియదు కాబట్టి. ఒకసారి ఒక తాతగారు తన దగ్గర ఉన్న ఒక అత్యంత విలువైన యాంటిక్ వాచ్ని మనవడికి ఇచ్చి చెప్పాడంట, మనవడా ఒక్కసారి వెళ్ళి బయటకి మార్కెట్లోకి వెళ్ళి దీని విలువ ఏంటో కనుక్కొని రా అని చెప్పాడంట. అమ్మమ్మని చెప్పలా. తయారు చేసిన విధానము చాలా ప్రత్యేకమైనది, ఒక డిజైనర్ పీస్ లాగుంది, ఇది మామూలుగా మనకి దొరికే వాచ్ లాంటిది కాదు అని చెప్పగానే ఈ అబ్బాయి చాలా ఆశ్చర్యపోయి తిరిగి తాతగారి దగ్గరకు వచ్చి చెప్పాడంట, తాతగారు అని వాచ్ స్టోర్కి వెళ్తే మాత్రం అతను అన్నాడు కొన్ని లక్షల రూపాయలు ఉంటుందండి అనగానే తాతగారు అడిగారంట, ఇంతకీ నీకు ఏమర్థమైందిరా దీని నుంచి అని అడిగాడంట. వాట్ డిడ్ యు లర్న్, దీని నుంచి నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటి అనగానే అబ్బాయి చెప్పాడంట, ఆ వస్తువు సరైన స్థలానికి వెళ్ళినప్పుడు దాని విలువ పెరిగింది, రాంగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు దాని విలువ తగ్గిపోయింది. ఒక మాట చెప్పమంటారా, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే దేవుని దగ్గరకు వెళ్తే నీ విలువ పెరుగుతుంది, అంతేగాని నువ్వు లోకంలో వారి దగ్గరకు వీరి దగ్గరకు వెళ్తే నీ విలువ ఖచ్చితంగా తగ్గిపోదు, ఎందుకంటే వారికి నీ విలువ తెలియదు కాబట్టి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నిన్ను నన్ను రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగొచ్చాడు.